పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ ఒక్క మాట అందరూ మరలా చూద్దాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. పిల్లరా, ఈ మాట అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ మాట పౌలు గారి యొక్క సాక్ష్యము అనగా 2 రకాలు ఉంటాయి. ఒకటి, మనం ఎలా బ్రతికామో ఆ బ్రతికిన సందర్భాన్ని చెబితే అది మన సాక్ష్యం అంటాం. అంటే ఒకప్పుడు నేను లోకంలో తిరిగాను, సినిమాలు చూశాను, గొడవలు చేశాను, చాలా అసభ్యంగా ప్రవర్తించాను. అయితే ఆ తర్వాత నేను ప్రభు దగ్గరకు వచ్చాను, వాక్యం విన్నాను, అన్నీ మార్చుకున్నాను అని చెప్తే అది మన జీవిత సాక్ష్యం. ఇక 2వ రకమైన సాక్ష్యం ఏంటంటే, అది దేవునిలో మనకున్న అనుభవము, దేవునిలో ఉన్న మన అనుభవం. అంటే దేవుని ఎలా తెలుసుకున్నాం, దేవుణ్ణి మరి ఎలాగూ మనం పట్టుకున్నాము, దేవునిలో ఎలా బలపడుతున్నాము, అలాగే దేవుడు మనకేం చేశాడు, మనం దేవుని కోసం ఏం చేస్తున్నాము. ఇది ఆత్మీయ అనుభవాలు. ఇది ఒక సాక్ష్యం. చిన్న ఆటంకాలు వస్తే దేవునికి ప్రార్థన చేయటం మానేస్తాం. అది ఒక బలహీనమైన ఆత్మీయత. కానీ ప్రభువులో బలపడ్డ తర్వాత పెద్ద ఆటంకాలు వచ్చినా కూడా దేవునిని స్తుతించడానికి ఎక్కడ కూడా వెనకాడు. కాబట్టి ఇది ఒక సాక్ష్యం. పేతురుని అక్కడున్న ప్రజలు ఏమన్నారంటే, ఈ యేసు నామాన్ని గూర్చి నువ్వు ప్రకటించొద్దు అని చెప్పారు. అయితే పేతురు, మేము కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి చెప్పకుండా మేము ఉండలేము, మా ప్రాణం పోయినా సరే మేము మాత్రం ప్రభువుని గూర్చి చెబుతామన్నారు. అంటే ప్రభువులో బలపడ్డారు వీళ్ళు. బలపడ్డ తర్వాత వస్తున్న మాటలు అదొక సాక్ష్యం. కావున ప్రభువుని పిల్లరా, పౌలు గారు కూడా ఒక సాక్ష్యం చెబుతున్నాడు. ఏమిటి ఆ సాక్ష్యం అంటే 13వ వచనంలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఇక్కడ ఈ సెంటెన్స్ను మనం తీసుకుంటే, జనరల్గా ఇంగ్లీష్ సెంటెన్స్లు మనం ఒక వాక్యాన్ని చెబితే దానిలో 3 భాగాలు ఉంటాయి. సబ్జెక్ట్, అలాగే వెర్బ్, ఆబ్జెక్ట్ అని 3 పార్ట్స్ ఉంటాయి ప్రతి సెంటెన్స్. కొన్ని పదాలు సబ్జెక్ట్ కిందకు వస్తాయి, కొన్ని పదాలు వెర్బ్ కిందకు వస్తాయి, క్రియ, మరికొన్ని పదాలు ఆబ్జెక్ట్ కింద వస్తాయి. ప్రతి సెంటెన్స్లో సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ సెంటెన్స్లో 2 ఉన్నాయి. అదేమిటంటే, దేవుడు చేసే పని ఒకటి ఉంది, తను చేసే పని ఒకటి ఉన్నది.
ఇంకా చెప్పాలంటే గాడ్స్ వర్క్ అండ్ పర్సనల్ వర్క్. దేవుడు చేసే పని ఒకటి ఉంది, పౌలు గారు చేసే పని ఒకటి ఉంది. ఇవి రెండు కలిసినాయి. దేవుడు చేసే పని ఏంటి అనంటే, ఆయన ఏమంటున్నాడంటే నన్ను బలపరచువాని అందే. అంతవరకు ఎవరు చేసే పని? అది దేవుడు చేసే పని. నన్ను బలపరచువాని అందే. తర్వాత ఏం చేసే పని ఏంటంటే, నేను సమస్తమును చేయగలను. ఇప్పుడు దేవుడు చేసే పని, పౌలు గారు చేసే పని రెండు కలిపితే ఒక సెంటెన్స్ అయింది. ఇప్పుడు నన్ను బలపరచువాని అందే వరకేమో దేవుని పని, నేను సమస్తమును చేయగలను అనే దానికి పౌలు గారి పని. ఇప్పుడు నన్ను బలపరచువాని అందే అనేది మనం ఫింగర్ పెట్టి మూసేస్తే తర్వాత సెంటెన్స్ చదవండి. నేను సమస్తమును చేయగలను, నేను సమస్తమును చేయగలను. ఇప్పుడు నన్ను బలపరచువాని అందే అనే మాట లేకపోతే నేను సమస్తమును చేయగలను అనే మాట ఉందా లేదా? అది కావాలి నాకు. చేయగలమా లేదా? దేవుడు బలపరచకపోతే పౌలు గారు ఏమన్నా చేయగలడా చేయలేడా? చెప్పండి, చెప్పాలి, కొంచెం పెద్దగా చెప్పండి. చేయగలడా చేయలేడా? చేయలేడు. నన్ను బలపరచువాని అందే అనే ఆ పదాన్ని తీసేస్తే నేను సమస్తము చేయగలను అనే పదం లేదు. అయితే ఇప్పుడు పౌలు గారు ఏదైనా చేయగలుగుతున్నాడు, ఏదన్నా చేస్తున్నాడు అని అంటే ఎవరి ద్వారా చేస్తున్నాడు? దేవుని ద్వారా బలపరచబడుతున్నాడు, దేవుని ద్వారా చేస్తున్నాడు. ఇప్పుడే మనం పాడాం, నన్ను బలపరచినావు, నిన్నే ఘనపరతునయ్యా, నన్ను బలపరచినావు, నన్ను పెంచుమయ్యా. చూడండి, అంటే దేవుడు బలపరిస్తేనే మనం నడుస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి పిల్లరా, దేవుడు బలపరిస్తేనే మనం నడుస్తాం, దేవుడు బలపరిస్తేనే మనం ఏమైనా చేయగలం, దేవుడు బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలిగిన స్థితిలో ఉంటాము. ఇది పౌలు గారు గమనించాడు. అంటే ఆయనకి టోటల్గా ఏమైందంటే, ప్రభా నువ్వు బలపరచకపోతే నేనేమీ చేయలేను, డిసైడ్ అయిపోయాడు. నువ్వు బలపరచకపోతే నేనేమీ చేయలేను, నువ్వు బలపరిస్తే నేను ఏదైనా చేయగలను, సమస్తం నువ్వు చేయగలను. ఒకటి కాదు ప్రభా, నువ్వు ఉంటే చాలు కొండనైనా పిండి చేసి పారేస్తా. నీవు లేవనుకో, ఆ కొండను కొట్టడానికి సుత్తి కూడా నా చేతికి లేవదు. అది పౌలు గారి యొక్క తీర్మానం. అంటే దీని అర్థం ఏంటంటే, పౌలు గారికి దేవునిలో అంత అండర్స్టాండింగ్, అంత మెచ్యూరిటీ ఉన్నది. నువ్వు లేకపోతే నేను లేను ప్రభా, నువ్వు ఉంటేనే నేను ఏదైనా చేయగలను. ప్రభునందు పిల్లరా, మనం కూడా ఈ విషయాన్ని గ్రహించుకోవాలి. ప్రభువు మనల్ని బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలం. ఆమేన్. నీ కుటుంబాన్ని కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ జీవితాన్ని కానీ, నీ భారాలను కానీ, నీ బాధ్యతలను కానీ ఆయన బలపరచకపోతే మనం ఏమీ చేయలేం. ఆయన బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలం.
అందుకనే పౌలు గారు ఇక్కడ 13వ వచనంలో అంటున్నాడు, నేను సమస్తం చేయగలను అంటున్నాడు. అంటే 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు, ఎన్నైనా నేను చేయగలను. అయితే ఎవరి ద్వారా చేయగలను? నన్ను బలపరిచే ఒక దేవుడు ఉన్నాడు, నన్ను బలపరిచే నా ప్రభు ఉన్నాడు, నన్ను బలపరిచే బలవంతుడు ఉన్నాడు, ఆయన బలపరుస్తూ ఉంటాడు, నేను చేయగలను. ఇప్పుడు ఈ 3 దినాల నుండి ఒకటే వర్షం పడతా ఉంది. మనమేమన్నా ఆ గాలం వేసి ఆ మేఘాలను పట్టుకొని ఏమన్నా కిందకి లాగితే వర్షం పడిందా? అది అంతటా పడింది. ఆ వర్షాన్ని అడిగితే, వర్షమా ఎందుకు పడుతున్నావు, మమ్మల్ని ఎందుకు తడుపుతున్నావు అంటే, దేవుడు నన్ను పంపాడు, నేను పడ్డాను అంటది. ఏదైనా ఆయన చేయాల్సిందే, ఏదైనా సరే. చివరికి అసలు దేవుని వాక్యం ఏముందంటే, మనం భోజనం చేయడానికి ప్లేట్లో భోజనం పెట్టి, ఆ భోజనము మనము నోట్లో పెట్టుకోవటానికి కూడా దేవుని కృప కావాలంట. యోబు గ్రంథంలో ఉంటుంది. ఆయన కృప లేకపోతే నువ్వు భోజనం ప్లేట్లో పెట్టుకొని కూడా నువ్వు తినలేవంట. ఆయన కృప లేకపోతే లోపలికి వెళ్ళిన భోజనం అరగదంట, అది పులిసిపోద్దని ఉంది బైబిల్లో. అంటే ప్రియులరా, దేవుడు మనల్ని బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలం. ఆయన మనకి ఏమీ చేయకపోతే మనం ఏమీ చేయలేమనే ఒక గ్రహింపులోనికి మనం, పౌలు గారికి వచ్చిన గ్రహింపులోనికి మనం రావాలి. మరలా ఇప్పుడు చదువుదాం ఈ వాక్యం. 13వ వచనం అందరూ చదవండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. నేను సమస్తము చేయగలను అని మన మీద మనం ఆధారపడితే మంచిదా? నన్ను బలపరచువాని అందే అని బలపరచువాని అందు ఆధారపడితే మంచిదా? దేని మీద ఆధారపడదాం మనం? చెప్పాలి. మనల్ని బలపరిచే వాని మీద ఆధారపడదామా, లేదు నేను అన్నీ చేయగలనని మన మీద మనం ఆధారపడదామా? దేని మీద ఆధారపడదాం? చెప్పాలి. మనల్ని బలపరచు వాని మీద ఆధారపడాలి. 2 రోజుల క్రితం ఒక ఫోను, ఒక 10 రోజుల క్రితం ఒక ఫోను, 2 ఫోన్లు వచ్చినాయి నాకు ఈ 2 వారాలు. 2 ఒకే సమస్య, 2 ఒకే సమస్య. 2 ఏంటి అనంటే క్యాన్సర్ రోగాలు అని వచ్చినాయి. 2 క్యాన్సర్ రోగాలయ్యా, మరి ప్రార్థన చేయండి అని చెప్పారు. ఒక 10 రోజుల క్రితం ఫోను అదే, ఒక ఈ వారంలో వచ్చిన ఫోను అదే. వాళ్ళు చెబుతూ ఉన్నారు, నేను వింటా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. చివరికి వీళ్ళకి ఏం చెప్పాలి ప్రభు అనంటే ఒకటే చెప్పాను. ఒక ఫోన్ ఏమో ఒక ఫస్ట్ ఫోన్ ఏమో 4th స్టేజ్లో ఉంది అన్నారు, రెండవదేమో 3Aనో Bనో ఏదో చెప్పారు, ఇలాంటి స్టేజ్లు ఉన్నాయని అన్నారు. నేను ప్రార్థన చేసి రాత్రి శనివారంలో ఉపవాస ప్రార్థనలు కూడా చేశాను. చెప్పింది ఏంటంటే మీకు రిపోర్ట్స్ నార్మల్గా వస్తాయి అని చెప్పాను. అదే నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను, మీకు రిపోర్ట్స్ నార్మల్గా వస్తాయి అని చెప్పాను. 3 రోజులైందట భోజనం చేసి. రాత్రి ఇక నేను ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు హ్యాపీగా భోజనం చేశారు. తర్వాత రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, అవి కూడా నార్మల్ అయిపోయినాయి. ప్రభునంతులారా, నాకు ఆ పరిశుద్ధాత్మ నడిపింపు వస్తూ ఉంది.
అది అంతా సాతానుడి యొక్క ప్రచారం, అది సాతానుడు పెడుతున్న శోధన. దేవుడు అది తీసేస్తాడు అనే ఒక నడిపింపు వస్తుంది. ఆ నడిపింపునే వాళ్ళకి చెప్పాను. పిల్లరా, మనం ప్రతి విషయానికి, ప్రతి పాయింట్లో మనం ఏదో చేయగలమని మన మీద, మన బలం మీద, మన ధనం మీద, మనకున్న హంగు మీద, మనకున్న సర్కిల్ మీద మనం ఎప్పుడూ ఆధారపడకూడదు. ప్రభు నన్ను బలపరుస్తాడు, ప్రభు ఈ పనిని చేస్తాడు, ప్రభు మా కుటుంబాన్ని నడిపిస్తాడు, ప్రభు మా అవసరతలు తీరుస్తాడు, ప్రభు మా కొరతలు తీర్చి నిండుదనాన్ని ఇస్తాడు, నా ప్రభు ఈ విషయంలో చొరవ తీసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన బలపరుస్తాడు, అందువలన నేను చేయగలను ఈ పనిని అని ప్రభువు మీద మనం ఆధారపడాలి. మనం నడుస్తున్నామంటే భూమి మీద ఆధారపడి నడుస్తున్నాం. మనం కూర్చున్నామంటే భూమి మీద ఆధారపడి కూర్చుంటున్నాం. మనం పడుకున్నామంటే భూమి మీద ఆధారపడి పడుకుంటున్నాం. మనం ఏదైనా తింటున్నామంటే భూమి మీద ఆధారపడి పండించుకొని తింటున్నాం. భూమి మీద మన పనులన్నీ ఆధారపడి ఉన్నాయి. ఆ భూమి దేవుని మాట మీద ఆధారపడింది. శూన్యములో ఈ భూమిని రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. చూసారా పిల్లరా? కాబట్టి మనల్ని బలపరిచే దేవుడున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఏ విషయంలో కూడా ఇది నా వలన కాదు అని మనం చెప్పలేము. అందుకనే 13వ వచనంలో పౌలు గారు తన సాక్ష్యాన్ని ఏం చెబుతున్నాడంటే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. అయితే పిల్లరా, ఇప్పుడు మనము దేవుని బలాన్ని పొందుకోవాలి. ఏం పొందుకోవాలంటే మనం దేవుని బలం. ఎందుకంటే మనల్ని బలపరిచేదే ప్రభువు కదా. మరి ఇప్పుడు దేవుని బలం మనం పొందుకోవాలి. ప్రతిరోజు మనం దేవుని శక్తిని పొందుకోవాలి. ప్రతిరోజు దేవుని దగ్గర బలం రావాలి, ప్రతిరోజు దేవుని శక్తి రావాలి, ప్రతిరోజు దేవుని కృప రావాలి. ప్రతిరోజు దేవుని దగ్గర నుండి వాటిని మనం పొందుకుంటా ఉంటే ఆ బలం మనలోనికి వస్తే ఆ బలము ద్వారా మనం ఏదైనా చేయగలం. ఎలా? దేవుని బలం ఎలా వస్తుంది చూడండి. దేవుని బలం మనలోనికి ఎలా వస్తుందంటే,